నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్. యాస్ట్రో న్యూమరాలజీ అందరూ ఎలా ఉన్నారు? 2034 సంవత్సరంలోపు సుమారుగా 100 కోట్లు సంపాదించే రాశులలో తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. ఆ తల్లి సాక్షిగా చెప్తున్నాను. దీన్ని టేక్ ఇట్ ఈజీగా మీరు ఏదైనా కూడా నెగెటివ్‌గా ఆలోచించి నెగెటివ్ కామెంట్లు పెడితే దానివల్ల ఉపయోగం ఉండదండి. నేను చెప్తున్నాను. కష్టపడి పని చేయండి. కష్టపడి హార్డ్ వర్క్ చేయండి. ఎంతోమందిని చూశానండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇప్పటికీ చాలామంది సార్ నేను 5 కోట్లు సంపాదించాను, 10 కోట్లు సంపాదించాను. మీరు అన్నది కరెక్టే సార్. నాకు ఒక మంచి డీల్ దాకింది. ఒక ₹1,00,00,000 వచ్చాయి. ఇవన్నీ నార్మల్‌గా కాదండి నేను చెప్పేది. నిజంగా మీరు కష్టపడితే కానిదంటూ ఏది ఉండదు. శ్రీశ్రీ అన్నారు, ఏది తనంతట తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అని ఆ మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు. ఎందుకంటే మీరు కష్టపడేదైతే ఎదురండి. మనం లక్ ఉండాలి. లక్కుతో మనం అదృష్టాన్ని తీసుకొచ్చుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి. నేను పదే పదే మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే కష్టపడతారు. ప్రతి ఒక్కరు కష్టపడతారు. నేను పడతాను, మీరు పడతారు, అందరూ పడతారు. కానీ అదృష్టం వరించేది దాంట్లో కొంతమందికి మాత్రమే. ఆ లక్ అనేది మన పేరులో ఉండాలి. మన పేరు 360 డిగ్రీలో ఉండాలి. 2500 ఫ్రీక్వెన్సీలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయండి. నేను 100% చెప్తున్నాను. బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాను. 2034 లోపు మరి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి 4 రాశులలో పుట్టినటువంటి వారు 100 కోట్లు సంపాదించే తీరుతారు. ఈరోజు వారాహి అమ్మవారి అనుగ్రహ దీక్షలో ఉన్నాను. ఈరోజు 2వ రోజున కాబట్టి నేను పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దేనికంటే కొన్ని వేల సంఖ్యలో కరుంగలి మాలలను కూడా నేను తప్పకుండా ఆ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కరుంగలి మాలను పూజించి 4వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇక్కడ వారాహి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఆ వారాహి హోమం అనేది కూడా జరిపించి కరుంగలి మాలలకు శక్తివంతం చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కరుంగలి మాలను కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారాహి హోమం చేయించుకున్నటువంటి వారికి వారాహి హోమానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు తప్పకుండా అందజేస్తానండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.